నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. నేను ఇప్పుడు పంచ కజ్జాయని ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. పంచ అంటే 5 అని, కజ్జాయ అంటే తీయటి పదార్థం అని అర్థం. ఇది నైవేద్యానికి చాలా సూక్తమైన వంటకం. పంచ కజ్జాయ కోసం పావు కప్పు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పావు కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి తురుము తీసుకోవచ్చు. పావు కప్పు బెల్లం పొడి తీసుకున్నాను. మీరు తురిమిన బెల్లం కూడా తీసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి. ఈ 5 పదార్థాలు మనకి పంచ కజ్జాయ కోసం కావాల్సి వస్తుంది. తర్వాత ఒక బాండ్లీలో లేదంటే ఒక మందపాటి అడుగున్న పాత్రలో ఈ పావు కప్పు శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా కాస్త ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని ఇదే బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఏవైతే రెడీగా పెట్టుకున్నామో అవి వేసుకుని నువ్వులు కాస్త దోరగా రంగు వచ్చేంత వరకు చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. శనగపప్పు వేసిన దాంట్లో కాకుండా ఇంకొక దాంట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ బాండ్లీ పెట్టుకుని ఎండు కొబ్బరి పొడి పెట్టుకున్నాను పావు కప్పు, అది వేసుకుని ఇది వేడైతే సరిపోతుంది. దోరగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కాస్త వచ్చి రాకుండా వస్తే రంగు సరిపోతుంది. కాస్త వేడైనా కూడా సరిపోతుంది. ఏదైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేడయింది, వచ్చి రాకుండా కాస్త ఎరుపు రంగు వచ్చింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని నువ్వులు వేసిన ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. 2 కలిసిపోయినా కూడా పర్లేదు. శనగపప్పుది విడిగానే పెట్టుకోండి. ఇప్పుడు శనగపప్పు మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా దీన్ని పొడి చేసుకోండి. ఇలాగా మెత్తగా చేసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంతవరకు మెత్తగా ఉంటే సరిపోతుంది. మనకి ముట్టుకుంటే మెత్తగా తగిలితే చాలు. దీన్ని మళ్ళీ మనం జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాండ్లీలో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని కాస్త కరిగించుకున్న తర్వాత బెల్లం పొడి పావు కప్పు రెడీగా పెట్టుకున్నాము, అది వేసేసుకోవాలి. వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడి వరకు అంటే మనకి నెయ్యి బెల్లం ఒకటైపోయినట్టుగా ఉంటుంది. సెపరేట్గా విడివిడిగా కనిపించదు. నెయ్యి విడిగా బెల్లం విడిగా 2 కలిసిపోయి కాస్త నురగలాగా వస్తుంది. ఆ స్టేజ్లో చేసి పెట్టుకున్న పొడి వేసుకుని కాస్త కలిపేసుకోవాలి. ముందుగా ఇలాగ కలుపుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటే చాలు. తర్వాత నువ్వులు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని అంతా కలిపి బాగా ఒక 30-40 సెకండ్లు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. చాలా సులువుగా అయిపోతుంది. మనకి పండగ హడావుడిలో పొద్దున్న నైవేద్యాలు చేసుకునేటప్పుడు ఇది ఒక ఐటెం కింద పెట్టుకుంటే మనం గబగబా చేసేసుకోగలుగుతాం. చూసుకోండి, ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 30-40 సెకండ్లు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఇదే వేడి మీద, కింద బర్నర్ వేడి ఉంటుంది, బాండ్లీ వేడిగా ఉంటుంది, కాస్త నలుపుకుంటూ ఉండలు చుట్టుకున్నవి మళ్ళీ ఒక 30-40 సెకండ్లు కలుపుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది. కాస్త ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 5-6 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. బాండ్లీలో మాత్రం వదలొద్దు, ఆ వేడికి మాడిపోతుంది. ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత మనకి ఆ వేడి మీద కాస్త ఉండలు చుట్టుకున్నట్టు ఉంటుంది. అవంతా కాస్త నలిపేసుకుని మనం పొడిగా చేసుకోవాలి. పంచ కజ్జాయ సాధారణంగా పొడిగా ఉంటుంది. ఇది మనం పూజ టైంలో, పండుగల టైంలో మనం నైవేద్యంగా కింద చేసుకోవాలి అనుకుంటే ఇలాగ చేయంగానే వేడిగా అన్న పెట్టేసుకుని మనం పూజ అయ్యేసరికి ఎలాగో చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇలా నలిపేసుకుని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. లేదంటే ఒక తీయటి పదార్థం అలాగ తినాలి అనిపించినప్పుడు చేసుకుంటే కనుక చేసిన తర్వాత కాసేపు ఆగి ఇలాగ నలుపుకొని తర్వాత తినే పద్ధతి దీనికి పంచ కజ్జాయది. మీరు కూడా ఒకసారి చేసుకుని ఈ పండగకి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.